నమస్తే అందరికి. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉంటాడు. అతనికి కళ్ళకు సంబంధించిన జబ్బు చేస్తుంది. కళ్ళు రోజు రోజుకి ఎర్రగా మారి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకరోజు అతని ఫ్రెండ్ అతనికి సజెషన్ చేస్తాడు. పక్క ఊర్లో ఒక ఆయుర్వేద డాక్టర్ వచ్చాడు. అతను అన్ని జబ్బుల్ని నయం చేస్తున్నాడు. నువ్వు వెళ్లి కలువు అని చెప్తాడు. సరే అని ధనవంతుడు వెళ్తాడు. వెళ్లి అడుగుతాడనమాట. ఇలా ఇతని ప్రాబ్లమ్ అంతా చెప్తాడు. అది విన్న డాక్టర్ ఇలా అంటాడు. సరే ఒక 6 నెలలు నువ్వేం చేస్తావంటే, ఏ వస్తువు చూసినా కూడా అది గ్రీన్ కలర్‌లో ఉండేలాగా చూసుకో అని చెప్తాడనమాట. సరే అని తలూపిన ధనవంతుడొస్తాడు. అతని దగ్గర చాలా డబ్బుండడం వల్ల ప్రతి వస్తువును కూడా అతను గ్రీన్ కలర్‌లో ఉండేలాగా జాగ్రత్త పడతాడు. ఇంట్లో కర్టెన్స్, డోర్ మ్యాట్స్, అతను వేసుకునే దుస్తులు, భార్య పిల్లలు వేసుకునే బట్టలు అన్నీ కూడా గ్రీన్ కలర్‌లో ఉంచేస్తాడు. అతని సర్వెంట్స్ కూడా గ్రీన్ కలర్ బట్టలే వేసుకుంటూ ఉంటారు. అతను ఏది చూసినా గ్రీన్ కలర్ వస్తువునే చూడడం స్టార్ట్ చేస్తాడు. ఎక్కడికెళ్ళినా గ్రీన్ కలర్‌లో ఉండే వస్తువుల్ని అరేంజ్ చేసుకుంటూ ఉంటాడు. దీనికోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తాడు. ఎందుకంటే అతని దగ్గర డబ్బుంది కాబట్టి. 6 నెలలు ఇలా చేయడం వల్ల అతని జబ్బంతా కంప్లీట్‌గా నయమైపోతుంది. నయమైన తర్వాత అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆ డాక్టర్‌కి థాంక్స్ చెప్పుకోవడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత థాంక్స్ అండి. నా జబ్బంతా కంప్లీట్‌గా నయమైపోయింది. కాకపోతే దీనికోసం నేను చాలా డబ్బుని ఖర్చు చేశాను అని అతను చేసిందంతా చెప్తాడు. దానికి డాక్టర్ పెద్దగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు అని అడుగుతాడు ధనవంతుడు. దానికి డాక్టర్ అంటాడు, "నువ్వు ఇవన్నీ కొని ఇంత ఖర్చు చేసే బదులు ఒక్క గ్రీన్ కలర్ కళ్ళజోడు పెట్టుకొని ఉంటే బావుండేది కదా!" అంటాడన్నమాట డాక్టర్. ధనికుడు ఈ ఆలోచన రానందుకు కొంచెం సిగ్గుపడతాడు. ఇప్పుడు ఇలా ఇది మనం పిల్లలకు కూడా అప్లై చేయొచ్చు. మనకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే, మనం పిల్లల్ని ఎంతసేపటికి మార్క్స్ రావట్లేదు, నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చదువుతున్నావు అని అడగడానికన్నా ముందు, వాళ్ళు క్లాస్ రూమ్‌లో నేర్చుకుంది లైఫ్‌లో అప్లై చేసుకుంటున్నారా లేదా? లేదంటే క్లాస్ రూమ్‌లో బట్టి మాత్రమే పడుతున్నాడా? ఈ విషయాన్ని మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మార్క్స్ అనేది కాదు. వాడు ఎంతవరకు ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, అది రియల్ లైఫ్‌లో అప్లై చేస్తున్నాడు అనేదే కదా ఇంపార్టెంట్. మన దగ్గర ఎంత డబ్బున్నా, మనం ఎంత చదువుకున్నా కూడా, మనం ఆ అవసరంలో మనం ఒక చిన్న ఆలోచన చేయలేని చదువు వృధాయే కదా! బట్టి పట్టిన చదువు మార్క్స్ తెచ్చుకున్నా కూడా వేస్టే. అలా కాకుండా మనం నేర్చుకున్న క్లాస్ రూమ్‌లో నేర్చుకున్న చదువు రియల్ లైఫ్‌లో అప్లై చేయగలిగిన విద్యార్థి మాత్రమే జీవితంలో గెలుస్తాడు. ఏమంటారు? ఈ మాట నచ్చితే, ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.